ఫ్రెండ్స్, నథింగ్ ఫోన్ 3A అండ్ 3A ప్రో ఈ రెండు మొబైల్స్ని అయితే నథింగ్ అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, అలాగే నథింగ్ ఫోన్ 3Aకి అలాగే 3A ప్రోకి స్పెసిఫికేషన్స్ పరంగా, ప్రైస్ పరంగా డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ మొబైల్స్ని ప్రైస్ కొనొచ్చా, ప్రైస్ వీళ్ళు రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చారా, ఇలాంటి విషయాలు మొత్తం ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు నథింగ్ ఫోన్ 3A అండ్ 3A ప్రో మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ మీరు కొనాలని మీకు ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ఈ ప్రైస్ పాయింట్కి మనం ఈ మొబైల్స్ని కొనొచ్చా అని మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ముందుగా మనం డిస్ప్లే కోసం అయితే మాట్లాడుకోవాలి. నథింగ్ ఫోన్ 3Aలో అండ్ 3A ప్రోలో మనకి డిస్ప్లే అనేది సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది, ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. మనకి ఇందులో డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. హెచ్డి 10+ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి పాండా గ్లాస్ అయితే యూస్ చేస్తారు. లాస్ట్ టైం చూసుకుంటే నథింగ్ ఫోన్ 2లో చూసుకుంటే కార్నింగ్ గొరెల్ గ్లాస్ యూస్ చేస్తారు, కానీ ఈసారి మనకి పాండా గ్లాస్ అయితే యూస్ చేస్తారు. ఈ మొబైల్లో మనకి డిజైన్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే ఉంటుంది మనకి. ఎందుకంటే నథింగ్ ఫోన్స్లో మనకి అట్రాక్షన్ ఏదైనా ఉందంటే బ్యాక్ సైడ్ లైట్స్ అని చెప్పొచ్చు. లైట్స్ కనపడాలంటే మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్ తీసుకురావాలి. అలాగే సైడ్ చూసుకుంటే మనకి ఫ్రేమ్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూస్ చేస్తారు. ఇక నెక్స్ట్ మనం ప్రాసెసర్ కోసం అయితే మాట్లాడుకోవాలి. నథింగ్ ఫోన్ 3Aలో అలాగే 3A ప్రోలో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఇక నెక్స్ట్ మనం కెమెరా కోసం మాట్లాడుకుంటే నథింగ్ ఫోన్ 3A అండ్ 3A ప్రోలో చూసుకుంటే మనకి కెమెరాస్లో అయితే మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. నథింగ్ ఫోన్ 3Aలో చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే రెండు కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. అలాగే మూడో కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది నథింగ్ ఫోన్ 3Aలో. ఇక నథింగ్ ఫోన్ 3A ప్రోలో చూసుకుంటే మనకి ఇందులో కూడా మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే రెండు కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే మూడో కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ 3A ప్రోలో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఈ రెండు మొబైల్స్లో మనకి కెమెరాలో సెన్సార్లు అయితే డిఫరెంట్ సెన్సార్లు అయితే యూస్ చేశారు. ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనపడుతుంది, మీరు అయితే చూడొచ్చు. మనకి కెమెరా మెగాపిక్సెల్ ఒకటే, కాకపోతే సెన్సార్లు కూడా మారిపోతూ ఉంటాయి. మనకి ఫ్రంట్ కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ నుంచి నథింగ్ ఫోన్ 3A ప్రోలో మనకి 50 మెగాపిక్సెల్కి అయితే వస్తుంది. కెమెరాస్లో అయితే మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు మోడల్స్లో మనకి స్టోరేజ్ చూసుకుంటే మనకి 8GB ప్లస్ 128GB ఉంటుంది, 8GB ప్లస్ 256GB ఉంటుంది, అలాగే 12GB ప్లస్ 256GB స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి. ఈ రెండిట్లో మనకి ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్తో అయితే వస్తాయి. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మనకి UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ రెండు మొబైల్స్లో మనకి బ్యాటరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ రెండు మోడల్స్లో మనకి IP64 రేటింగ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్లో మనకి సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి Android 15తో అయితే వస్తాయి. అలాగే మనకి నథింగ్ OS 3తో అయితే వస్తాయి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే. అలాగే మనకి చూసుకుంటే మనకి వీలైతే 3+6 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి 3 years వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే 6 years వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని వీలైతే చెప్తున్నారు. ఇక ఈ మొబైల్స్ లో మనకి ఉండే కామన్ ఫీచర్ చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ 3Aలో చూసుకుంటే మొబైల్ అయితే మనకి డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. అలాగే స్మార్ట్ 5G అని వీలైతే తీసుకొచ్చారు. మనకి నెట్వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందంట, లేటెన్సీ ఉండదు. అలాగే బ్లూటూత్ 5.4తో వస్తుంది, వైఫై 6తో వస్తుంది, NFC ఉంటుంది. అలాగే ఇందులో మనకి లైనర్ హ్యాప్టిక్ మోటార్స్ అయితే యూస్ చేస్తారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకున్న మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే ఇందులో మనకి ఫేస్ అన్లాక్ ఉంటుంది. అలాగే 360 యాంటీనా అయితే ఉంటుంది. మనకి సిగ్నల్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే సిగ్నల్ బూస్ట్ కూడా దీంట్లో అయితే ఉంటుంది నథింగ్ ఫోన్ 3Aలో అయితే. ఇక నథింగ్ ఫోన్ 3A ప్రో చూసుకుంటే మనకి ఈ మొబైల్ కూడా మనకి డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. అలాగే స్మార్ట్ 5G ఉంటుంది. అలాగే ఈ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.4తో వస్తుంది, వైఫై 6తో అయితే వస్తుంది, NFC ఉంటుంది. అలాగే లైనర్ హ్యాప్టిక్ మోటార్స్ ఉంటాయి. అలాగే ఇందులో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఫేస్ అన్లాక్ ఉంటుంది. అలాగే 360 యాంటీనాస్ అయితే ఉంటాయి. సిగ్నల్ బూస్ట్ కూడా మొబైల్ అయితే ఉంటుంది. ఇవి మనకి కామన్ గా ఉండే ఫీచర్స్. కాకపోతే నథింగ్ ఫోన్ 3Aతో కంపేర్ చేస్తే 3A ప్రోలో మనకి ఈసారి అయితే ఈ సిమ్ ఎనేబుల్ అయితే చేశారు. మనకి ఫిజికల్ ఒక సిమ్ చేసుకోవచ్చు, ఇంకోటి చూసుకుంటే మనం ఈ సిమ్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. నథింగ్ ఫోన్ 3A ప్రోలో చూసుకుంటే మనకి 3Aలో అయితే మనకి ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు. అలాగే ఈ మొబైల్స్ లో అయితే మనకి 68 క్వాలిటీ కంట్రోల్ ప్రోటోకాల్స్ అండ్ ఓవర్ 95,000 టెస్ట్ అయితే చేసామని వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో మనకి అట్మాస్ఫియర్ అగైన్ టెస్ట్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ టెస్ట్, అలాగే USB డ్యూరబుల్ టెస్ట్, అలాగే మనకి బటన్ ప్రెస్ టెస్ట్, IP రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ టెస్ట్, అలాగే మనకి ఫ్లూయిడ్ ఎమిరేషన్ టెస్ట్, అలాగే మనకి ప్రెషన్ క్రాష్ టెస్ట్ చేసామని వీళ్ళైతే చెప్తున్నారు. మనకి ఈసారి అయితే చాలా డ్యూరబుల్ అయితే ఈ మొబైల్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఈ మొబైల్స్ లో మనకి ఈసారి కొత్తగా ఒక బటన్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే మనకి ఇది ఎసెన్షియల్ కీ అని వీళ్ళైతే పిలుస్తున్నారు. ఇంతకీ ఈ బటన్ ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మీరు గూగుల్లో ఏదో ఒక ఫోటో చూస్తున్నారు,
మీరు ఒక పార్క్ ఫోటో చూసారు. 2 డేస్ తర్వాత ఆ పార్క్‌కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు. మిమ్మల్ని రిమైండ్ చేయాలి. అలాంటప్పుడు ఆ ఫోటో మొబైల్‌లో ఉన్నప్పుడు జస్ట్ మీరైతే ఆ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి, మీకు స్క్రీన్ షాట్ లాగైతే ఆ ఫోటో అయితే వస్తుంది. కిందనే మీకు ఒక వాయిస్ నోట్ అయితే ఉంటుంది. పర్టిక్యులర్‌గా మీరు ఏ డేట్‌కి, ఏ టైంకి ఆ పార్క్‌కి వెళ్దాం అనుకుంటున్నారో మీరైతే వాయిస్ నోట్‌లో ఇచ్చి, అలాగే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే వాయిస్ నోట్‌లో చెప్పి మీరు సేవ్ చేశారనుకోండి, ఎసెన్షియల్ స్పేస్ అని ఒక స్పేస్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్‌గా అదైతే దాంట్లో సేవ్ అయిపోతుంది. మీరు వెళ్ళాలనుకున్న టైంకి, డేట్‌కి అయితే ఆ నోట్ అనేది మిమ్మల్ని అయితే రిమైండ్ చేస్తుంది. ఇలా మనకి ఎసెన్షియల్ స్పేస్ అని ఉంటుంది. ఆ బటన్ మీరు డబుల్ ట్యాప్ చేశారనుకోండి, ఎసెన్షియల్ స్పేస్‌లోకి అయితే వెళ్తారు. మీరు ఎన్ని నోట్స్ అయితే మీరు సేవ్ చేసుకున్నారో అవన్నీ అక్కడైతే కనపడుతూ ఉంటాయి. మీకు కావాల్సిన టైంకి అయితే మిమ్మల్ని రిమైండ్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు ఇన్‌స్టాంట్‌గా అయితే ఒక నోట్‌ని అయితే తీసుకోవచ్చు. ఫోటోతో సహా మీరైతే నోట్ అయితే తీసుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్న మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ 3A చూసుకుంటే రూ. 24,999 అయితే పెట్టారు. 8GB ప్లస్ 128GB. అలాగే బ్యాంక్ ఆఫర్ అయితే ఒక 2000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2000 చేస్తే మనకి 23,000కి అయితే ఈ మొబైల్ అయితే వచ్చేస్తుంది. మనకి నథింగ్ ఫోన్ 3A ప్రో చూసుకుంటే మనకి దీని బేస్ వేరియంట్ చూసుకుంటే 8GB ప్లస్ 128GB ప్రైస్ చూసుకుంటే రూ. 29,999 అయితే పెట్టారు. 30,000 పెట్టారు. ఒక 2,000 అయితే బ్యాంక్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి దాదాపు 28,000 అయితే అవుతుంది. బట్ 28,000 పెట్టి ఈ మొబైల్‌ని కొనొచ్చా అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ స్టోరేజ్ దగ్గర ర్యామ్ చూసుకుంటే LPDDR4X తీసుకొచ్చారు. స్టోరేజ్ చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు. మనకి నథింగ్ ఫోన్ 3Aలో చూసుకుంటే మనకి ఓకే. ఎందుకంటే ఆ మొబైల్ మనకి బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి 23,000కి వస్తుంది. 23,000లో మనకి UFS 2.2 స్టోరేజ్ LPDDR4X ర్యామ్ అంటే ఓకే అని చెప్పొచ్చు. కానీ 28,000లో మనకి బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే 28,000 పెట్టి మనం జస్ట్ UFS 2.2 స్టోరేజ్ ఉన్న మొబైల్‌ని తీసుకుంటే కొంచెం కష్టమే. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి నథింగ్ ఫోన్ 3Aలో చూసుకున్నా మనకి ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే అయితే ఉంటుంది. కానీ నథింగ్ ఫోన్ 3A ప్రోలో చూసుకున్నా మనకి 1.5K డిస్ప్లే తీసుకొచ్చినా బాగుండేది. కానీ 1.5K కూడా తీసుకురాలేదు. జస్ట్ మనకి ఫుల్ హెచ్‌డీ తీసుకొచ్చారు. నథింగ్ ఫోన్ 3Aలో ఉన్న డిస్ప్లేనే 3A ప్రోలో అయితే యూజ్ చేశారు. మనకి ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ప్రాసెసర్ అంటే మనకి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే మనకి 2 మొబైల్స్‌లో అయితే ఉంటుంది. బట్ ఓకే. కెమెరాస్ పరంగా నథింగ్ ఫోన్ 3Aతో కంపేర్ చేస్తే 3A ప్రోలో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. కానీ మనం 28,000 పెట్టి బేస్ వేరియంట్ కొంటే మనకి వర్తా అంటే బట్ అక్కడ దానికంటే బెస్ట్ మొబైల్స్ ఉంటాయి మనకి. ఇంకా ఐక్యూ నుంచి రీసెంట్‌గా ఒక మొబైల్ అయితే రాబోతుంది. అలాగే మనకి అక్కడ ఇంకా మంచి మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. ఆ ఫోన్స్‌నన్నిటిని వదిలేసి ఈ మొబైల్‌ని కొనడానికి మనకి రీజన్ ఏంటి అంటే మాత్రం ఒక బ్రాండే. నథింగ్ ఫోన్ అంటే మనకి చాలామంది ఇష్టపడేది బ్యాక్ సైడ్ డిజైన్ లైట్స్ అయితే వస్తాయి. బట్ దీన్ని చూసే మనం కొనాలి గానీ బట్ నథింగ్ ఫోన్ 3A ప్రో అనేది మనం 28,000 పెట్టి కొనాల్సిన మొబైల్ అయితే కాదు. స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్‌తో వచ్చే మొబైల్స్ అయితే వస్తాయి 28,000 దగ్గరలో అయితే. బట్ 28,000 బ్యాంక్ కార్డ్ లేకపోతే 30,000 దగ్గరికి అయితే వెళ్తుంది. 8th జనరేషన్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ అయితే వస్తుంది. బట్ మనం అంత పెట్టి కొనడానికంటే నథింగ్ ఫోన్ 3A తీసుకోవడం చాలా బెస్ట్ అని చెప్తాను. అలాగే మొబైల్స్‌లో మనకి ఛార్జింగ్ అడాప్టర్ కూడా ఇంక్లూడింగ్ అయితే రాదు. ఒక 2,000 పెట్టి మనం ఛార్జింగ్ అడాప్టర్ కూడా కొనాలి. బట్ ఇలా కొన్నా మనకి నథింగ్ ఫోన్ 3A ప్రో అనేది మనకి 30,000 అవుతుంది. ఒకవేళ మీకు దగ్గర బ్యాంక్ ఆఫర్ ఉంటే ఓకే. 28,000 మీకు 2,000 బ్యాంక్ ఆఫర్ పోతే 28,000 వస్తాయి. అలాగే మీరు ఛార్జరింగ్ కొంటే మీకు 30,000 అవుతాయి. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ కార్డ్ లేకపోయిందనుకోండి, మీరు 30,000 పెట్టి కొనాలి. ఇంకో ఛార్జర్‌కి 2,000 పెట్టాలి. 32,000 అయితే మీరు నథింగ్ ఫోన్ 3A ప్రోకి అయితే పెట్టాలి. బ్యాంక్ కార్డ్ ఆఫర్ లేకపోతే. బట్ 32,000 పెట్టి మొబైల్‌ని కొనొచ్చా అంటే కొనొద్దని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళైతే స్పెసిఫికేషన్స్ అనేటివి ఒక 25,000 దగ్గర ఉన్న మొబైల్స్‌లో స్పెసిఫికేషన్ తీసుకొచ్చి బట్ 32,000 అయితే చేసేస్తున్నారు ఛార్జింగ్ అడాప్టర్‌తో కలిపి. ఇంత ప్రైస్ పెట్టి కొనడం కంటే మనకి ఐక్యూ మొబైల్స్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను. మనకి అందులో 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే మంచి డిస్ప్లే 1.5K డిస్ప్లే ఉంటుంది. అలాగే ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. బట్ ఈ ప్రైస్‌కి అయితే ఇదైతే ఓకే కాదు. నథింగ్ ఫోన్ 3A చూసుకుంటే మనకి 23,000 అంటే మనకి మళ్ళీ ఛార్జింగ్ కొంటే మనకి 25,000 అవుతుంది. ఆ ప్రైస్ పాయింట్‌లో ఓకే అని చెప్పొచ్చు. నథింగ్ ఫోన్ 3A కూడా మనకి కార్డ్ ఆఫర్ లేకపోతే అలాగే మనం ఛార్జింగ్ అడాప్టర్‌ని కొంటే 27,000 అయితే అవుతుంది. బట్ 27,000 పెట్టి కొనాలా వద్దని మీ డెసిషన్ మీరైతే తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర కార్డ్ ఉందనుకోండి 25,000కి అయితే మీకు ఛార్జింగ్ అడాప్టర్ అయితే మొబైల్ అయితే వస్తుంది. 25,000 పెట్టి కొనే మొబైల్ అని చెప్పొచ్చు నథింగ్ ఫోన్ 3A అయితే. 3A ప్రో అయితే కొంచెం కష్టం అని చెప్పొచ్చు. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సార్ నథింగ్ తీసుకొచ్చిన నథింగ్ ఫోన్ 3A అండ్ 3A ప్రో హిట్ అయితాయా? ఫట్ అయితాయా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్‌ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.